డైరెక్ట్ చేసిన ఇద్దరు హీరోలు అలా కళ్ళెదురకుండా కూర్చుని ఉండడం. నెక్స్ట్ మూవీ శ్రీ విష్ణు గారు దాంట్లో మళ్ళీ శర్వా గారిని మేము కేమియో చూడబోతున్నాము అని మాకు వార్త తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? ఇవన్నీ మాకు తెలియాలన్నమాట. ప్లీజ్. హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ థింగ్ అందరికీ థ్యాంక్ యూ, వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ, ఎంపీ చిన్ని గారికి అండ్ వశిష్ఠ బ్రో అండ్ త్రినాథరావు గారికి అండ్ ఇందాక నాని వచ్చాడు, నానికి కూడా థ్యాంక్ యూ. అండ్ రాజేష్ దండ గారు థ్యాంక్ యూ అండి. అండ్ విష్ణు గారు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్గా శర్వ గారు, నాకు ఈరోజు ఏమైందంటే మీ అందరి బాధ అర్థమైంది. ఈరోజు పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు పెట్టారు నాకు, అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఇప్పుడు సేమ్ టాపిక్ అయినట్టుంది నాకు. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ అండి అందరికీ. ఫస్ట్ మెయిన్గా మీడియా అండ్ ప్రెస్ షో ఎప్పుడైతే పడ్డదో అప్పుడు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేసి విపరీతంగా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఇమీడియట్ షోస్, తర్వాత జనాల రెస్పాన్స్ డైరెక్ట్గా ఎక్కడ మధ్యలో ఇంటరాక్షన్ డైరెక్ట్గా జనాల రియాక్షన్లే చూసాం మేము. ఇందాక మీరు చూసినట్టు వెరీ హ్యాపీ. మేము శర్వా గారు మేము తిరుపతి వెళ్తే ఆ తిరుమల కొండ మీద కూడా వాళ్ళందరూ సినిమా చూసామని మాట్లాడుతుంటే మేము అదే అనుకున్నాం, ఏంటి ఇక్కడ కూడా చూసారా అప్పుడే అని. సో అంత రీచ్ అయింది సినిమా. అండ్ యాక్చువల్లీ ఇందాక రాజేష్ గారు అన్నట్టు ఫస్ట్ వీక్ థియేటర్లు తక్కువ ఉంటాయని తెలిసే రిలీజ్ చేసాం. సో ఇప్పుడు ఈ వీక్ స్క్రీన్స్ అన్నీ పెరగటం, సో ఇది ఇంకో సెకండ్ రిలీజ్ డేట్ లాగా అనిపిస్తుంది. సో ఈ కమింగ్ మండే ఇస్ హాలిడే, లాంగ్ వీకెండ్. మళ్ళీ అందరూ చూసినా మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే నాకు కొన్ని ఊర్లలో అక్కడ సినిమా రిలీజ్ అవ్వలేదు అది ఇది అని చెప్పారు, బికాస్ సింగిల్ స్క్రీన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. అక్కడ ఇప్పుడు మళ్ళీ సినిమా వస్తుంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ టు స్టార్ట్ విత్ మై రైటర్స్ భాను అండ్ నందు. భాను, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ నందు, లవ్ యూ బ్రో, సూపర్ డైలాగ్స్. అందరూ రైటింగ్ గురించి మాట్లాడుతుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మనం ఆఫీస్లో జరిగే యుద్ధాలన్నీ వీళ్ళకి తెలీదు, బట్ అండ్ సంతోష్, థ్యాంక్స్ రా. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ అందరికీ, ఫస్ట్లీ నరేష్ గారికి, పవిత్ర గారు, థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ నరేష్ గారు నౌ. బట్ నరేష్ గారు, వి మిస్ యూ హియర్ టుడే. ఆయనతో మాకు ఒక తెలియని అటాచ్మెంట్ అండి. సామాజిక వర్గంలో ఎంత బాగా వర్కౌట్ అయింది, ఇందులో కూడా అంతే బ్యూటిఫుల్గా సెట్ అయింది ఆయనతో. వెరీ సూపర్ యాక్టర్ అండ్ సూపర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ ద హోల్ అదర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్, సుదర్శన్ గారు అండ్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, రఘుబాబు గారు. యాక్చువల్లీ సామాజిక వర్గంలో కూడా రఘుబాబు గారు చిన్న క్యారెక్టర్ చేశారు, ఇందులో కూడా పాపం చిన్న క్యారెక్టర్ ఇచ్చాం, కానీ అది చాలా బాగా వర్కౌట్ అయింది లాస్ట్లో. అండ్ సిరి, థ్యాంక్ యూ. అండ్ మై హీరోయిన్స్ సాక్షి అండ్ సంయుక్త చాలా బాగా చేశారు. ఎవ్రీ వన్ ఆర్ ప్రైజింగ్ దేర్ ఎఫర్ట్స్, థ్యాంక్ యూ. అండ్ యువరాజ్, థ్యాంక్ యూ సార్, బ్యూటిఫుల్ ఇది. అండ్ అంతకుముందు చేసిన జ్ఞాన్ శేఖర్ గారు, థ్యాంక్ యూ. మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అండ్ ఎడిటర్ వెంకట్, ఎక్కడున్నో, థ్యాంక్ యూ. అండ్ మై ప్రోమో ఎడిటర్ రవి, బ్యూటిఫుల్ ప్రోమోస్ అన్ని కట్ చేశాడు, థ్యాంక్ యూ. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్రెడీ ఐ మెన్షన్ లోకేష్, సీను, హరి అండ్ ఎవ్రీవన్, సాయి గారు. అండ్ ద హోల్ ఏకే ప్రొడక్షన్ అనేది ఇట్స్ అ ఫ్యామిలీ ప్రొడక్షన్ నాది ఇప్పుడు. అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై ఏకే టీమ్ మొత్తం, మన సుధాకర్ గారు, అంజిరెడ్డి అండ్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారు, పర్సనల్లీ థ్యాంక్ యూ సార్. నేను స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు. కిషోర్ గారు అంటే యాక్చువల్గా అందరికీ కిషోర్ గారు కనిపిరు, సో నేను అందుకే ఈరోజు చెప్తున్నాను ఆయన గురించి. చూడ్డానికి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ చాలా సాఫ్ట్. అండ్ రిలీజ్ టైంలో ఆయన చాలా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వెరీ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్వ గారు, ఎంత చెప్పినా తక్కువే. అండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేనిది విజువల్ ఏంటంటే, సినిమా రిలీజ్ తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత చూసిన హ్యాపీనెస్, అది ఇచ్చిన హై ఇంకేది ఇవ్వదు సార్. అంటే సంక్రాంతికి వస్తున్నామని తెలుసు, టెన్షన్ పడ్డాము, కొడతామని తెలుసు, మీరు సపోర్ట్ చేశారు, ధైర్యం ఇచ్చారు. సినిమా అంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో మనం ఎంతో అప్స్ అండ్ లోస్ ఏమో ఉండొచ్చు, కానీ వన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ వెన్ వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత వచ్చిన హై మటుకు అది జీవితంలో మర్చిపోలేను సార్. మీరు ఎప్పుడు అంతే హ్యాపీగా,
అంతే ఎనర్జెటిక్గా అంతే ఇలానే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ అందరు చెప్పినట్టు సంక్రాంతి అంటే శర్వ అంటే సంక్రాంతి అన్నట్టు అవ్వాలి. అండ్ అలా అని ఓన్లీ సంక్రాంతికే కాదు, వేరే పండగ కూడా చేయొచ్చు. ఓన్లీ ఒక సినిమా కాకుండా రెండు సినిమాలు చేయొచ్చు, దసరా కూడా వచ్చు. యా, థ్యాంక్ యూ శర్వ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ క్యామియో. ఓకే, భానుయే అడిగాడు ఫస్ట్, నేను అడగలేదు. భాను అడిగినా మీరు చేశారు, థ్యాంక్ యూ. అండ్ త్వరలో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ మనీషా గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మై విశ్వ అండ్ టీమ్ అండ్ పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ దొరకలేదు నాకు. నెక్స్ట్ శర్వ గారు ఆ టైంకి ఖాళీగా ఉంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని, సార్ ఒకసారి స్క్రీన్ మీద కనిపించండి అని ఫిక్స్ అయిపోయామండి. ఓకే, ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు మీ ఇద్దరు హీరోలు మీ కళ్ళెదురుకుండా ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్. ఇద్దరిలో ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్ ఎవరు ఎక్కువగా చేస్తారు? ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్ అంటే విష్ణు గారు ఎక్కువ చేస్తారు. విష్ణు గారు ఎక్కువ చేస్తారు. మీ మీద ఎక్కువ పంచులు ఎవరి నుంచి పడతాయి బాగా? అది ఇద్దరు నుంచి పడతాయండి. అది ఎందుకంటే ఆబ్వియస్గా ఇద్దరు మంచి టైమింగ్ ఉన్న కామెడీ ఇది ఉన్న వాళ్ళు ఇద్దరు గట్టిగా వేస్తారు. ఓకే, హీరోయిన్స్ తో కెమిస్ట్రీ ఇద్దరిలో ఎవరు బాగా వేస్ట్ అండి, బెస్ట్. ఇద్దరు షార్ట్ రెడీ అనగానే వస్తారు, షార్ట్ అయిపోగానే ఇలా పక్కన కూర్చుంటారు. విష్ణు గారి గురించి అందరికీ తెలుసు, ఆయన చాలా తక్కువ మాడతారు. శర్మ గారు కూడా అంతే, యాక్చువల్ షార్ట్ ఉన్నప్పుడే వస్తారు, లేదా ఆ పక్కకెళ్ళి హ్యాపీగా ఆయన పని ఆయన చూసుకుంటుంటారు అంతే. ఇంత మాట అనేసారు సార్.